హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా. ఇక లాస్ట్ కొన్ని డేస్గా చూస్తున్నాను ఎస్ఎస్సి సిజిఎల్ స్కామ్ అని, మళ్ళీ ఇంకా ఆన్సర్ కీలో మిస్టేక్స్ అని చెప్పి చాలా వీడియోసే వస్తున్నాయి. ఇంకొందరు అయితే ఏకంగా ఇంక మీరు సిజిఎల్ ఎగ్జామ్ వదిలేసేయండి, అసలు ప్రిపేర్ అవ్వద్దు, 2024 స్కామ్ జరిగింది కాబట్టి ఇంకా ఇలానే జరుగుతూ ఉంటుంది, మీరు అసలు ప్రిపేర్ అవ్వకండి, వదిలేసేయండి అని చెప్తున్నారు. బ్యాంక్ జాబ్స్లో, రైల్వే జాబ్స్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, వాటికి ప్రిపేర్ అవ్వండి అని డిమోటివేట్ చేస్తున్నారు. అలా ఏమి ఉండదు కదండి. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతుంటారు. కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది, దేనికి తగ్గ కాంపిటీషన్ దానికి ఉంటుంది. ఎస్ఎస్సికి ఎక్కువ ఉంటుంది, వీటికి తక్కువ ఉంటుంది. బ్యాంక్ జాబ్స్కి, రైల్వేకి వాటికి ప్రిపేర్ అవ్వండి, ఇది వదిలేసేయండి, ఈ ఇయర్ ఇంకా అటెంప్ట్ చేయకండి అని డిమోటివేట్ చేస్తే ఇలాగ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంకా ఎలా చదవగలరు? చేస్తున్నారు కొన్ని ఛానల్స్ వాళ్ళు చూశాను నేను. స్కామ్ జరిగింది కదా, ఇంకా ఈ ఇయర్ కూడా ఇలానే జరుగుతుంది 2025లో, దయచేసి ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే క్విట్ అవ్వండి, బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్ ఈజీగా వస్తాయి, వాటికి ప్రిపేర్ అవ్వండి, మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా యూజ్ ఉండదు అని ఇప్పుడు అంటుంటారు. మనకి జూలైలో, జూన్ ఎండింగ్లో అలాగా ఇయర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అప్పుడు ఈ స్టేజ్లో ఇంకా 2.5 months అలా ఉంది. ఇప్పుడు ఇలా డిమోటివేట్ చేస్తే ఎలా ప్రిపేర్ అవుతారు? ప్రిపేర్ అవుదామా లేదా డైలమాలో ఇంకా చాలామంది డిమోటివేట్ అవుతున్నారు. ఇన్ని వీడియోలు చేస్తున్నారు కాబట్టి స్కామ్ అని. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి లాస్ట్ ఇయర్ అటెంప్ట్ చేసిన వాళ్ళు 2024లో అప్పుడు రాలేదు, ఓకే వదిలేండి, అయిపోయింది కాబట్టి. ఈ 2025 ఈ ఇయర్ మన చేతిలో ఉంది. ఈ ఇయర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇంకా స్కోర్ ఎలా పెంచుకోవాలి, దాని మీద ఫోకస్ పెట్టండి. స్కామ్ గురించి వీడియోస్ అనేది చూడొద్దు. స్కామ్ వీడియోస్ వదిలేయండి, డిమోటివేట్ చేస్తున్నారు. వాళ్ళు చేయకపోయినా మనకు అవి చూస్తే డిమోటివేషన్ అవుతుంది. ఎందుకు? స్కామ్ వీడియోస్ చూడకండి, ఎందుకంటే డిమోటివేట్ అవుతున్నారు ఆటోమేటిక్గా. ఎందుకు? ఇలా స్కామ్ జరుగుతుంది కదా, మనం ఎందుకు ప్రిపేర్ అవ్వటం, ఇలాగ ఇంకా వదిలేద్దామని. అలా అసలు చేయొద్దు. ఈ 2024లో మీరు ప్రిపేర్ అయిందంతా వేస్ట్గా పోతుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్ అనేది ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేయండి ఫోకస్ తోటి. ఈ వీడియోస్ అయితే చూడొద్దు, స్కామ్ అని వీడియోస్ చేస్తున్నారు కదా. ఒక 1 or 2 minutes చూడంగానే అర్థమవుతుంది వీళ్ళు డిమోటివేట్ చేస్తున్నారా లేకపోతే మోటివేట్ చేస్తున్నారా ప్రిపేర్ అవ్వమని. డిమోటివేట్ చేస్తున్నారని తెలిస్తే వెంటనే ఆపేసేయండి వీడియో. చెప్తున్నారు ఎస్ఎస్సి వదిలేయండి, బ్యాంక్ జాబ్స్, రైల్వే కట్ ఆఫ్లు తక్కువ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి, ఇది అవసరం లేదు ఎస్ఎస్సి అని. అలా అయితే చేయకండి. దేంట్లో అయినా కాంపిటీషన్ బాగానే ఉంటుంది, దేనికి తగ్గ కాంపిటీషన్ దాంట్లో. ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈ ఇయర్ మన చేతిలో ఉంది కాబట్టి ఈ ఇయర్ ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ ఇవ్వండి. స్కామ్లు, ఆన్సర్కి స్కామ్లు ఇవే చూడొద్దు, పట్టించుకోవద్దు. ఇంకా ఇంగ్లీష్ వీడియోస్ చేస్తున్నాను కదా, అంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, మీకు యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో, దాన్ని బట్టి మిగతా రిమైనింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయకుండా ఉండొద్దు, క్విట్ చేయొద్దు, చదువుతూనే ఉండండి, డిమోటివేట్ అవ్వద్దు. ఇంకా స్కోర్ ఎక్కువ తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.